ఇవాళ గుజరాత్లో పర్యటించనున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇటీవల జరిగిన వివిధ దుర్ఘటనల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. నిన్న హత్రాస్లో పర్యటించిన రాహుల్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇవాళ గుజరాత్లో పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వివిధ దుర్ఘటనల్లో చనిపోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం అహ్మదాబాద్లోని జీపీసీసీ కార్యాలయానికి చేరుకుంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గుజరాత్ పీసీసీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన ఘర్షణకు సంబంధించి అరెస్టైన తమ కార్యకర్తల కుటుంబాలను కూడా రాహుల్ పరామర్శిస్తారు. ఇటీవల గుజరాత్ పీసీసీ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. లోక్సభలో హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. ఇది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడంతో 5 పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 5 కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేశారు పోలీసులు. కాగా గుజరాత్ పర్యటనలో భాగంగా అరెస్ట్ అయిన తమ కార్యకర్తల కుటుంబాలను కలిసి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తారు రాహుల్. రాజ్కోట్లో గేమ్ జోన్ అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాలని పరామర్శిస్తారు రాహుల్ గాంధీ. అలాగే వడోదరలో పడవ బోల్తా, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు రాహుల్. నిన్న ఉత్తరప్రదేశ్లో పర్యటించారు రాహుల్ గాంధీ. ఇటీవల హాత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.